అందరికీ నమస్కారం. అందమైన మ్యాప్స్ ద్వారా కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ విషయాలకు సంబంధించి అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించి అందమైన మ్యాప్స్తో అనుసంధానం చేసి మీరు నేర్చుకుంటే మైండ్లో ఎక్కువ కాలం రిటెంటివిటీ ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాల మీద మీకు అవగాహన ఉంటే మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేటప్పుడు ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో అక్కడ అంతర్జాతీయ విషయాలను కూడా మీరు ఉటంకిస్తే అప్పుడు 4 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ విషయాలు మీరు మ్యాప్స్ లేకుండా నేర్చుకున్నారనుకోండి, ఎక్కడో గాలిలో నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. మీ మైండ్లో రిటెంటివిటీ ఉండదు. అందుకే తప్పనిసరిగా ఇది నా లెక్చర్ అయినా ఇంకొకళ్ళ లెక్చర్ అయినా సరే అంతర్జాతీయ విషయాలకు సంబంధించి మీరు ఏదైనా న్యూస్ రిపోర్ట్ చదివినప్పుడు వెంటనే మ్యాప్ చూసి మ్యాప్కి అనుసంధానం చేసుకోండి. అట్లా ఏమవుతుందంటే 5-6 నెలలు గడిచేటప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలు మీ మైండ్లో ఇంప్రింట్ అవుతాయి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ జియోగ్రాఫికల్ ఏరియాస్ అంటే ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి కొన్ని లొకేషన్స్ కూడా మీ మైండ్లో ఇంప్రింట్ అవుతాయి. అర్థమైంది కదా? అందుకే చిన్నప్పుడు మీరు హై స్కూల్ లెవెల్లో చదివేటప్పుడు సోషల్ స్టడీస్లో 5 మార్కులకో 10 మార్కులకో మ్యాప్ పాయింటింగ్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండేది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సరే, మొదటి మ్యాప్ జపాన్కి సంబంధించి. జపాన్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఎందుకంటే ప్రధానమంత్రి చెప్పారు నేను రాజీనామా చేయబోతున్నానని చెప్పి. ఎందుకని? ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద కరప్షన్ స్కాండల్ బయటకు వచ్చింది. రెండోది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నటువంటి దేశాల్లో జపాన్ కూడా ఒకటి. ఒకసారి గుర్తు చేసుకోండి. జపాన్ అలాగే ఇటలీ లాంటి దేశాల్లో పాపులేషన్ తగ్గిపోతూ వస్తోంది. టోటల్ ఫర్టిలిటీ రేట్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువైపోయారు. వాళ్ళకి మన దేశంలాగా డెమోగ్రఫిక్ డివిడెండ్ లేదు. డిపెండెంట్ పాపులేషన్ బాగా ఎక్కువైపోయారు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్, డిపెండెంట్ పాపులేషన్ ఎక్కువైపోవటం వల్ల, వర్కింగ్ పాపులేషన్ తక్కువైపోవటం వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ వచ్చింది. అంతేకాకుండా కరెన్సీ యెన్ కూడా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. ఇన్ని సమస్యల మధ్య ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. జపాన్ ఎక్కడుందో చూడండి. ఇది జపాన్ లొకేషన్. జపాన్కి సంబంధించి చెప్పాలంటే ఇక్కడ కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. చివరిలో పైకి వెళ్ళినప్పుడు వాటిని కురిన్ ఐలాండ్స్ అంటారు. అవి రష్యాకి జపాన్కి మధ్య వివాదాస్పదమైనటువంటి ఐలాండ్స్ అన్నమాట. సరే, జపాన్ పక్కన ఇదేమో సీ ఆఫ్ జపాన్, ఇదేమో ఈస్ట్ చైనా సీ. ఒక పక్కేమో సీ ఆఫ్ జపాన్, ఇక్కడేమో ఈస్ట్ చైనా సీ, ఇదేమో సౌత్ కొరియా. అంటే జపాన్, సౌత్ కొరియా ఈ రెండు దగ్గరే ఉన్నటువంటి దేశాలు. పైనుంచి మీరు కిందకు వచ్చేటప్పుడు సీ ఆఫ్ జపాన్ వస్తుంది, ఈస్ట్ చైనా సీ వస్తుంది, సౌత్ చైనా సీ వస్తుంది. తర్వాత ఇంకొక న్యూస్ రిపోర్ట్కి వెళదాం. ఇది చైనాకి సంబంధించి. ఒక్కసారి చైనా మ్యాప్ చూడండి. ఇది సీ ఆఫ్ జపాన్, ఇది ఈస్ట్ చైనా సీ, తర్వాత ఇదంతా కూడా సౌత్ చైనా సీ అనమాట. ఇదేమో తాయివాన్, ఈ మధ్యలో ఉన్నదేమో తాయివాన్ స్ట్రెయిట్ అంటామన్నమాట. మాటిమాటికి యుద్ధ నౌకలని చైనా తాయివాన్ స్ట్రెయిట్లోకి పంపిస్తూ ఉంటుంది. ఎందుకని? తాయివాన్ అనేది చైనాలో అంతర్భాగం అని చెప్పి చైనా చెప్తూ ఉంటుంది. అందుకే తాయివాన్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకోవడానికి చాలా దేశాలు ముందుకు రావు. ఎవరైనా డిప్లొమాటిక్ రిలేషన్స్ తాయివాన్తో పెట్టుకుంటే చైనా వాళ్లతో డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకోదు. ఎందుకంటే తాయివాన్ చైనాలో అంతర్భాగం అన్నది చైనా యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సరే, ఆ కథా కమామిషులోకి నేను వెళ్ళటం లేదు. 1949వ సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా అప్పటి నేషనలిస్ట్ గవర్నమెంట్ తాయివాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళ గవర్నెన్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో గవర్నెన్స్ని స్టార్ట్ చేసింది. ఇది 1949. నేషనల్ పార్టీ ఏదైతే ఉందో అది అక్కడికి వెళ్ళి, నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది అక్కడికి వెళ్ళి గవర్నెన్స్ స్టార్ట్ చేసింది. కాబట్టి వాళ్ళకి అక్కడ పరిపాలించేటువంటి అర్హత లేదు, అది కూడా చైనాలో భాగమే అని చెప్పి చైనా చెప్తూ ఉంటుంది. సరే, మనం అసలు చైనా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇక్కడ ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ కావచ్చు, హైబ్రిడ్ వెహికల్స్ కావచ్చు, ఇవి
51% అన్నమాట సేల్స్లో ఈ మధ్య. అంటే ఏమర్థమవుతుంది మీకు? ఎలక్ట్రిక్ కార్స్ చైనాలో కన్వెన్షనల్ కార్స్ని అధిగమించేశాయి. 51% ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్, 49% పెట్రోల్ వెహికల్స్ లాంటివన్నమాట. అంటే కన్వెన్షనల్ ఫాసిల్ ఫ్యూయల్ వెహికల్స్. 3 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిక్ కార్స్ వాటా కేవలం 7% ఉండేది. చూడండి ఎంత తొందరగా చైనా ఎలక్ట్రిక్ ఇకోసిస్టమ్కి మారిపోతుందో. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. చైనా విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇకోసిస్టమ్ చైనా కంట్రోల్లో ఉంది. చైనాలోనే ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీస్, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ని మీరు చూస్తే సబ్స్టాన్షియల్ కాస్ట్ మేబీ 50-60% కాస్ట్ అంతా కూడా బ్యాటరీలోనే ఉంటుందన్నమాట. బ్యాటరీనే ప్రముఖంగా ఎలక్ట్రిక్ వెహికల్లో ఎక్కువ కాస్ట్ ఉండేది. సో ఎలక్ట్రిక్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇకోసిస్టంలో చైనా తనదైన ముద్ర వేసింది. ఇంతకుముందు సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్లో ఎలాగైతే తన యొక్క గ్లోబల్ ఎక్స్పాన్షన్ని చేయగలిగిందో, అలాగే ఇప్పుడు కూడా ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇకోసిస్టంలో చైనా తనదైన ముద్ర వేసింది. ఇక 2 వీలర్స్ 3 వీలర్స్ అన్నీ కలిపి మొత్తం మోటార్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా కేవలం 2-3% ఉంది, అంతకు మించి లేదు. ఇక కార్స్ ఒక్కటే తీసుకుంటే ఇంకా తక్కువ అని చెప్పచ్చు. మీరు చూడండి చైనాలో 51% ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. ఏ ఇకోసిస్టమ్ తీసుకున్నా సరే చైనా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది. అక్కడ డెమోక్రసీ లేకపోవటం ప్రధాన కారణం కావచ్చు. ఎందుకంటే అథారిటేరియన్ రెజిమ్స్లో అపోజ్ చేసే వాళ్ళు ఉండరు, తర్వాత కోర్టులకు వెళ్ళే వాళ్ళు ఉండరు. అక్కడ రాజు చెప్పిందే వేదం. అందుకే డెమోక్రటిక్ కంట్రీస్ ముందుకెళ్ళాలంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి డెమోక్రసీస్ మెచ్యూర్ అయితే ఆ తర్వాత ఇబ్బంది ఉండదు. ఉదాహరణకి వెస్ట్రన్ కంట్రీస్. తర్వాత థాయిలాండ్లో ఉన్న సమస్య ఏమిటంటే ఎవరూ కూడా అక్కడ ఉన్నటువంటి రాజుని, మొనార్కీని విమర్శించకూడదు. దాన్ని ఏమంటారంటే లెసే మెజెస్టీ లా అంటారు. లెసే మెజెస్టీ లా అంటే అక్కడ ఉన్నటువంటి రాచరికాన్ని విమర్శించకూడదు. అక్కడ మొనార్కీ, మిలిటరీ వీళ్ళిద్దరూ కలిసి తతంగాన్ని నడుపుతూ ఉంటారన్నమాట థాయిలాండ్లో. అర్థమైంది కదా? థాయిలాండ్లో తతంగం అంతా ఎవరు నడుపుతారు? మిలిటరీ, మొనార్కీ కలిపి అన్నమాట. అక్కడ డెమోక్రటిక్ పార్టీస్ కానీ, డెమోక్రసీ ఫ్లరిష్ అవ్వటానికి కానీ అక్కడ అంత అవకాశాలు లేవని చెప్పాలి. ఈ మధ్య చూడండి ఏం జరిగింది. కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఆఫ్ థాయిలాండ్కి సంబంధించినటువంటి కోర్ట్ మూవ్ ఫార్వర్డ్ అనేటువంటి మెయిన్ అపోజిషన్ పార్టీని మీరు టోటల్గా ఆ పార్టీని క్లోజ్ చేయండి అని డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకంటే ఆ పార్టీ మొనార్కీని క్రిటిసైజ్ చేస్తోంది కాబట్టి. ఒకసారి చూడండి, ఇది థాయిలాండ్ అనగానే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీకు ట్రైలేటరల్ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మణిపూర్లో ఉన్నటువంటి మోరే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మయన్మార్ మీదుగా థాయిలాండ్ దాకా వెళుతుందనమాట. తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీ విషయానికి వస్తే ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పచ్చు. తర్వాత వియత్నాంకి సంబంధించిన న్యూస్ రిపోర్ట్. కమ్యూనిస్ట్ కంట్రీ కదా, కమ్యూనిస్ట్ కంట్రీలో జనరల్ సెక్రటరీ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ, ఆయనకి ఫుల్ పవర్స్ ఉంటాయి కదా. టో ల్యామ్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన జనరల్ సెక్రటరీ కూడా కాబోతున్నారనమాట. అది ఇంపార్టెంట్ పొలిటికల్ జాబ్ అనమాట. మీరు ఇక్కడ వియత్నాం విషయానికి వస్తే వియత్నాంకి సౌత్ చైనా సీతో లాంగ్ కోస్ట్ లైన్ ఉందన్నమాట. ఇది వియత్నాం సౌత్ చైనా సీతో లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. తర్వాత ఇంకొకటి ఇది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అనమాట. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ పక్కనున్న దేశాలను మీరు చూస్తే ఒకటి థాయిలాండ్, రెండోది కంబోడియా, మూడోది వియత్నాం అనమాట. తర్వాత వెనిజులాకి సంబంధించి 2 న్యూస్ రిపోర్ట్స్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చాయి. ఒకటి ఏంటంటే అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగలేదు. అక్కడ విశ్లేషకులు చెప్పే దాని ప్రకారం ఎడ్మండో గొంజాలెస్ అపోజిషన్ క్యాండిడేట్, ఆయనకి దాదాపుగా 60%, 65% దాకా ఓట్లు వచ్చి ఉంటాయి. కానీ
అధికారంలో ఉన్నటువంటి అధ్యక్షులు నికోలాస్ మదురో అనే ఆయన గెలిచినట్టుగా డిక్లేర్ చేసుకున్నారు. చూడండి, ఆ తర్వాత ప్రొటెస్ట్స్ జరిగాయి, కొంతమంది చనిపోవడం జరిగింది. అయితే అథారిటేరియన్ కంట్రీస్ అయినటువంటి చైనా, ఇరాన్, నార్త్ కొరియా, రష్యా వాళ్ళు మాత్రం ఈ నికోలాస్ మదురోని కంగ్రాచ్యులేట్ చేయటం జరిగింది. మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈ మధ్య కూడా ఒకటి చూసాం మనం, రువాండా అనుకుంటాను. అక్కడ ప్రెసిడెంట్ నాకు 99% ఓట్లు వచ్చాయి అని చెప్పారు. అలాగే రష్యాలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా అక్కడ ప్రెసిడెంట్కి 85%, 90% ఓట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈయన ఓడిపోయారు. నికోలాస్ మదురో మీద చాలా వ్యతిరేకత ఉంది. వెనిజులా ఎకానమీ కూడా కొలాప్స్ అయింది. వెనిజులా ఎకానమీ కొలాప్స్ అవ్వటంతో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చాలా దేశాలకి వలస వెళ్ళారు. వీటిల్లో పక్కనే ఉన్న కొలంబియాకి ఎక్కువ మంది వెళ్ళారు. మరి ఇక్కడ వెనిజులాకి సంబంధించి ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగకపోవటం, అమెరికా ఏం చెప్పిందంటే బూత్ వైజ్ డాటా మాకు ఇవ్వండి అని చెప్పింది. ఇక్కడ నిర్ద్వంద్వంగా ఏ రకమైనటువంటి రెండవ ఆలోచనకి తావు లేకుండా అపోజిషన్ క్యాండిడేట్ గెలిచారు అన్నది విస్పష్టం. ప్రభుత్వం మాత్రం డిక్లేర్ చేయట్లేదు. తర్వాత ఇక్కడ జరిగిన ప్రొటెస్ట్స్లో దాదాపు 25 మంది దాకా చనిపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అటార్నీ జనరల్ అపోజిషన్ లీడర్స్ మీద క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఏం చెప్పారంటే, మీరు గవర్నమెంట్ గెలిచినట్టు ఏదైతే డిక్లేర్ చేసుకున్నారో దాన్ని మీరు రిజెక్ట్ చేయండి అని చెప్పడం వల్ల అనమాట. తర్వాత ఈ రీజియన్ ఒక్కసారి చూడండి, ఇది వెనిజులా, ఇది కొలంబియా, ఇదంతా బ్రెజిల్ అనమాట. బ్రెజిల్ కింద మీకు అర్జెంటైనా ఉంటుంది. తర్వాత ఇదేమో కరీబియన్ సీ, ఇదేమో గల్ఫ్ ఆఫ్ మెక్సికో, తర్వాత ఇదేమో పసిఫిక్ ఓషన్, సౌత్ నార్త్ అలా ఉంటాయి కదా. ఈక్వెడార్ అనే కంట్రీ ఇక్కడ ఉంది. దీని పక్కనే గలపగోస్ ఐలాండ్స్ అని ఉంటాయి. ఇక్కడ చాలా బయోడైవర్సిటీ ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ యూకేలో ఇక్కడ ఏం జరిగిందంటే ముగ్గురు ఆడపిల్లల్ని చంపేశారు. ముగ్గురు ఆడపిల్లల్ని చంపేయటానికి కారణం ఈ ఎథ్నిక్ మైనారిటీస్, ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో, అసిలమ్ సీకర్స్ ఉన్నారో, ఇతర దేశాల నుంచి తలదాచుకోవటానికి వచ్చారో వాళ్ళ మీద సస్పెషన్ పెరగటం, డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ జరగటం, దీని మూలంగా అక్కడ రైటింగ్స్ జరిగాయన్నమాట. అంటే అక్కడ చాలా పెద్ద స్థాయిలో గత 10 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరగలేదన్నమాట. చూడండి మీరు ఇక్కడ ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, నార్థరన్ ఐర్లాండ్, ఈ 4 ఇక్కడ యూకేలో ఉన్నటువంటి భాగాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా మూలంగా డిస్ఇన్ఫర్మేషన్, మీ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా మూలంగా మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. ఒకటేమో తెలుసో తెలియకో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తారు, వైరల్ చేస్తారు. రెండోదేమో కావాలని అల్లర్లు సృష్టించాలని ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ని కావాలని చేస్తారు. ఒకటి మిస్ఇన్ఫర్మేషన్, ఒకటి డిస్ఇన్ఫర్మేషన్. వాటి మూలంగా ఇలాంటి అల్లర్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. తర్వాత సూడాన్ కరువు సిచ్యువేషన్లోకి వెళ్ళింది. ఫెమిన్ అంటాం ఇంగ్లీష్లో. కరువు అంటే ఏమిటి? సరైన ఆహార పదార్థాలు లేకపోవటం వలన జబ్బులు రావటం, కానీ అంటే వాళ్ళకి కావలసినటువంటి కెలోరిక్ ఇంటేక్ లేదు. క్యాలరీస్, మనకి ఆకలేస్తే ఒక 200 గ్రాముల బియ్యం అన్నం వండుకొని తింటామనుకోండి, 200 గ్రాముల బదులు వాళ్ళకి 50 గ్రాములో 25 గ్రాములో దొరుకుతుంది. ఒక్కోసారి అది కూడా దొరకటం లేదు. దాంతో అండర్ న్యూట్రిషన్ మూలంగా, సివియర్ మాల్ న్యూట్రిషన్ మూలంగా వాళ్ళు జబ్బుల బారిన పడతారు. కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్ని కరువు అంటారు, ఫెమిన్ అంటాం ఇంగ్లీష్లో. సూడాన్లో మీ అందరికీ తెలుసు, ఒక పక్కేమో ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇంకో పక్కేమో పారామిలిటరీ ఫోర్సెస్, 2 గ్రూప్స్ మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది చాలా కాలం నుంచి. తర్వాత ఈ అంతర్యుద్ధం కారణంగా అక్కడ ఈ సిచ్యువేషన్ ఏం బాగోలేదు. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఫెమిన్ రివ్యూ కమిటీ ఏం చెప్పిందంటే ఆ దేశం కరువు అంచున ఉంది అని చెప్పిందనమాట. తర్వాత ఇథియోపియా ఫ్లోటింగ్ ద కరెన్సీ అంటే ఏమిటి? అంతకుముందు కరెన్సీ వాల్యూని
గవర్నమెంటే ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్ ఫోర్సెస్కి అనుగుణంగా కరెన్సీ యొక్క వాల్యూ పైకి వెళ్ళటం కిందకి వెళ్ళటం జరిగితే దాన్ని ఫ్లోటింగ్ ఆఫ్ ద కరెన్సీ అంటారు. ఇథియోపియా వాళ్ళ కరెన్సీ బిర్ని ఫ్లోట్ చేయటం వల్ల IMF చాలా సంతోషంగా ఫీల్ అయ్యి IMF $3.4 బిలియన్ లోన్స్ కూడా అనౌన్స్ చేసింది. తర్వాత మయన్మార్ సంగతి మీకు తెలియందే ఉంది. మయన్మార్లో మిలిటరీ పాలన, అయితే మిలిటరీ పాలన కూడా సవ్యంగా జరగటం లేదు. ఇక్కడ ఏంటంటే మిలిటరీ పాలనని ఎవరు పట్టించుకోవట్లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆర్మ్డ్ ఎథనిక్ ఆర్గనైజేషన్స్ వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఉదాహరణకి 3 బ్రదర్హుడ్ అలయన్స్ అనేటువంటి ఒక గ్రూప్, వాళ్ళు 3 ఆర్గనైజేషన్స్, అక్కడ ఉన్నటువంటి ఎథనిక్ ఆర్గనైజేషన్స్ కలిపి వాళ్ళు కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకున్నారు. ఇక నేషనల్ యూనిటీ గవర్నమెంట్, అది మయన్మార్ బయట నుంచి గవర్నెన్స్ చేస్తోంది. ఏదైనా సరే మయన్మార్ చిందరవందరగా తయారైంది. ఇప్పుడు మయన్మార్లో ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, బంగ్లాదేశ్లో ఏర్పడిన పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన దేశానికి తలనొప్పిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి శాంతిని మనం చూస్తే ప్రస్తుతం పీస్ఫుల్గా ఉంది నార్త్ ఈస్ట్. ఇప్పుడున్న మయన్మార్ డెవలప్మెంట్స్, అలాగే బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, అవన్నీ గమనిస్తే మన దేశానికి రాబోయే కాలంలో ఇబ్బందులు తప్పవేమో అనిపిస్తోంది. ఇక సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.